ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అనేటువంటి ఉత్కంఠకి నిజంగా తెరపడిందానంటే కనుక ఎస్ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎస్ మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఏదైతే ఖాళీగా ఉన్నాయో అన్నిటికీ కూడా ఇప్పుడు భర్తీ చేయబోతున్నట్లుగా త్వరలో ఈసీ కూడా దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మున్సిపల్ ఎన్నికలు అలా అయిపోగానే ఇలా వెంటనే ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఇప్పుడు ఎస్ఈసికి ఆల్రెడీ ఒక అధికారిక సమాచారం కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎస్ ఫిబ్రవరి నెలాఖరులో కానీ అంటే 4th వారంలో కావచ్చు, 4వ వారంలో కావచ్చు, లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో కావచ్చు, ఖచ్చితంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసే విధంగా జెడ్పీ పీఠాలు ఆ యొక్క భర్తీలు చేసే విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయనంటే కనుక ఎస్ మొత్తానికి మోక్షం కలగబోతోంది. అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసమే ఈ ఎన్నికలు జరగబోతున్నట్లుగా కూడా మనకి పరోక్షంగా కూడా సంకేతాలు అయితే అందుతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికి ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమిటి? అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఈ 10 రోజులలో పూర్తవుతాయి అనేటువంటి వార్తలు వింటా ఉన్నాం. 10-15 రోజులలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనేటువంటి మాటలు వింటా ఉన్నాం. దానిలో భాగంగానే ఖచ్చితంగా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ని పూర్తి చేసిన వెంటనే పరిషత్తుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా పోవాలని చెప్పేసి ప్రభుత్వము సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది. దానికి కూడా కారణము ఇప్పటికే పంచాయతీలకు సంబంధించినటువంటి విషయంలో పంచాయతీరాజ్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసము మొత్తం మీద ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చినటువంటి సందర్భం చూస్తాం. దాంతో పాటుగా ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం దాదాపుగా 500 కోట్లకు పైగా నిధులు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తేనే ఈ యొక్క నిధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి ఆ విషయంలో ప్రభుత్వం కూడా తొందరపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి వెళ్ళకూడదు అనేటువంటి మాటలను కూడా చూస్తా ఉన్నాం. ప్రధానంగా బీసీ సంఘాల నుంచి అంటే బీసీలకు సంబంధించినటువంటి విషయం 42% రిజర్వేషన్ అనేది ఇచ్చిన తర్వాతనే వెళ్ళాలి అనేటువంటి మాటలను వింటా ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కానీ 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిపి తీరాల్సినటువంటి సందర్భం ఎదురైంది. కాబట్టి ఇది ఒక నిర్ణయం ని మరి ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న మాత్రం కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరి మార్చి నెలల లోపలనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ను పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా సెక్రటరియట్ వర్గాల నుంచి అయితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే దానికి అంటే మున్సిపాలిటీలకు సంబంధించి ఏం జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 16వ తారీఖు లేదా 17వ తారీఖు అంటే సంక్రాంతి అయిపోయిన వెంటనే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి వార్తలు వింటున్నాం. దానికి సంబంధించి ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో 300 వార్డులు చేయడము, ఆ తర్వాత గవర్నర్ కు సంబంధించినటువంటి ఆమోదం రావడం, ఆ వెంటనే మున్సిపల్ కమిషనర్ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఓటర్లకు సంబంధించినటువంటి లిస్ట్ ను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా త్వరగా జరిగిపోతున్నటువంటి సందర్భం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ ను పెట్టడము, ఆ తర్వాత మండల పరిషత్ జిల్లా పరిషత్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. మరి చూడాలి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్స్ కొలిక్కి వచ్చిన తర్వాతనే వెళ్తారా లేదు అంటే వెయిట్ చేస్తారనే దానికి మాత్రం ప్రశ్నార్థకంగా కనబడుతోంది. థ్యాంక్ యూ మోషన్ శ్రీనివాస్. మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు నిజంగా మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు ఖచ్చితంగా రేపో మేపో ఖచ్చితంగా దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చేస్తుంది అనుకున్నటువంటి తరుణాన ఎస్ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే వెంటనే ఈ యొక్క పరిషత్ ఎన్నికలు కూడా జరగబోతున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా సంకేతాలు అయితే అందుతున్నాయి. ఎందుకనంటే వాస్తవానికి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క మండల పరిషత్ కావచ్చు, అలాగే జిల్లా పరిషత్తులకు కావచ్చు, ఖచ్చితంగా ఎన్నికలు అయిపోతాయని అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా అవి కాస్త లేట్ అవ్వటం. సో ఈ క్రమంలో
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 117 మున్సిపాలిటీలు అలాగే 6 కార్పొరేషన్లకు సంబంధించి త్వరలో నేడు రేపు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో కావచ్చు ఈ యొక్క ఈసీ కూడా నోటిఫికేషన్ ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. సో ఫిబ్రవరి 1 కల్లా ఈ యొక్క 117 మున్సిపాలిటీలు ఆ తర్వాత ఈ 6 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు పూర్తవగానే ఆ వెంటనే ఖచ్చితంగా ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి ఈ యొక్క ఎన్నికల తతంగం అంతా పూర్తి చేస్తే కనుక కేంద్రం నుంచి రావాల్సిన ఉన్నటువంటి సుమారుగా 550 కోట్లు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి. సో ఇవి రావాలనంటే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ మరికొన్ని రోజుల్లో 16వ ఆర్థిక సంఘం కూడా నిధులు కూడా మంజూరు చేయబోతోంది, అంటే కేటాయించబడతాయి ఆయా రాష్ట్రాలకి. సో 15వ ఆర్థిక సంఘం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో అవి ఖచ్చితంగా రావాలంటే కనుక కేవలం 1 నెల మాత్రమే గడువు ఉంది. సో ఆ నెల గడువులోగా ఖచ్చితంగా ఇవి ఎన్నికలు అయితే పూర్తి చేసేయాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం అన్నట్లుగా స్పష్టంగా సంకేతాలు అయితే అందుతున్నాయి. సో 550 కోట్లు ఖచ్చితంగా రావాలి. ఆ యొక్క మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి నిధులు కేటాయించాలని అంటే కనుక ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి స్థానాలకి ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-2026కు గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులకు కేటాయించినటువంటి 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2 లేదా 3 వారాల్లో ముగియబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి పరిషత్తులు పంచాయతీలు మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీకాలం ఏడాదిన్నర కిందటే ముగిసిపోయింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు జిల్లా పరిషత్తులు అలాగే మండల పరిషత్తులకు 3,000 కోట్ల మేర నిధులు కూడా రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2,450 కోట్లు కాగా జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులది సుమారుగా 550 కోట్లుగా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఇక పాలక మండళ్ళు లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే అంటే ఎన్నికలు లేకుండా కనుక ఈ యొక్క 2025-2026 ఆర్థిక సంవత్సరం కనుక ముగిసిపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులు నిజంగా వచ్చే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియబోతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లో కూడా వస్తుంది. దీంతో ప్రభుత్వం డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను కూడా ముగించి జనవరిలో పంచాయతీ పాలక మండళ్ల వివరాలను కూడా 15వ ఆర్థిక సంఘానికి కూడా పంపించినటువంటి సందర్భం. అయితే ఆ వివరాలన్నీ పరిశీలించి పెండింగ్ నిధులను మంజూరు చేయడానికి 20 నుంచి లేదా 30 రోజుల సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్తులు కావచ్చు మండల పరిషత్తులకు కావచ్చు ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి 550 కోట్ల నిధులు కూడా రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి గరిష్టంగా 4 రోజుల ముందే పాలక మండళ్లను ఎన్నుకోవాల్సి ఉంటుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వం వచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియక ముందే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని కూడా గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక బీసీలకి ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే పార్టీ పరంగా ఇచ్చినటువంటి ఒక హామీ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకి నేను న్యాయం చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ కూడా చాలామంది గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. బీసీలకి 42% రిజర్వేషన్లు ఏమైపోయాయంటూ కూడా ఇప్పుడు వారంతా కూడా తూర్పారబడుతున్నటువంటి సందర్భం. బీసీలకు 42% రిజర్వేషన్పై అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. అలాగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దని కూడా ఇటు సుప్రీంకోర్టు అటు హైకోర్టు కూడా ఇప్పటికే స్పష్టం చేసేసాయి. ఆ మేరకు తీర్పు కూడా ఇచ్చేశాయి. ఇక పరిషత్ ఎన్నికల్లోనూ బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలని
అధికార కాంగ్రెస్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లో ఈ యొక్క బీసీ బిల్లుకి సంబంధించి ఉండటం, సో ఖచ్చితంగా పార్టీ పరంగా 42% ఇచ్చాకనే ఈ యొక్క ఎన్నికలకు వెళ్దాం, కనీసం మనం చట్టపరంగా చేయకపోయినా మనం న్యాయపరంగా అయినా కనీసం ఎట్లో గట్లా చేసి ఖచ్చితంగా పార్టీ పరంగా 42% బీసీలు కేటాయించి ఖచ్చితంగా వెళ్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లే తెలుస్తుంది. వాస్తవానికి ఈ యొక్క పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలుగా మనం చెప్పుకుంటాం, మున్సిపల్ ఎలక్షన్స్, అలాగే దీనికి సంబంధించి అలాగే పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, ఖచ్చితంగా ఈ ఏదైతే ఆల్రెడీ మున్సిపల్స్కి సంబంధించి ఆల్రెడీ 45% పైగానే ఇప్పుడు బీసీలకు న్యాయం జరగబోతుందని అంటే కనుక ఎస్, పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు కాస్త తక్కువగానే ఉంటారు, బీసీ జనాభా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలో బీసీలకి అంటే జనరల్ స్థానాలు కాకుండా బీసీలకి జనాభా ప్రాతిపదికన 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఎన్నికలు జరపాలని ఎస్ఈసి భావించినటువంటి ఈ నేపథ్యాన ఖచ్చితంగా 34% అక్కడే కొట్టేస్తున్నారు బీసీ వాళ్ళు. ఖచ్చితంగా టికెట్స్ 34% వెళ్తాయి. అలాగే మరొక వైపు ఈ యొక్క జనరల్ స్థానాల్లో ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క శాతంలో కూడా ఇవ్వాల్సినటువంటి టికెట్లను కూడా 10 నుంచి 12% ఆ జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి వాటాను కూడా బీసీలు కేటాయించేటువంటి ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేసుకున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయుల నుంచి తెలుస్తోంది. సో ఏదేమైనా సరే మున్సిపల్స్కి సంబంధించి బీసీలకి అన్ని విధాలా 45 నుంచి 50% రిజర్వేషన్లు అయితే పక్కాగా రాబోతున్నాయి. ఇక పరిషత్ ఎన్నికలు అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆల్రెడీ పార్టీ పరంగా 42% ఇచ్చాకే వెళ్దామన్నట్లుగా అయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తే కనుక ఆ తరువాత బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేయబోతున్నాయి? నిజంగా కాంగ్రెస్ నిజంగా తాను తీసినటువంటి గోతులో బీఆర్ఎస్, బీజేపీలు పడబోతున్నాయా? ఎందుకంటే అవి పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తే ఆ పార్టీలో ఇప్పటికీ ఉన్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రివర్స్ అటాక్ ఉండబోతున్నాయి? నిజంగా డైలమాలో పడేసేసారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రెండు పార్టీలని? అందువల్లే బీసీలకి 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం తెర వెనుక చేస్తున్నాయా రెండు పార్టీలు అనేటువంటి ఊహాగానాలు కూడా అనేక తలెత్తుతున్నాయి. మరి చూడాలి, మరి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి అనేది. ఏదేమైనా సరే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే నిజంగా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు అనేటువంటి ఒక ఉత్కంఠగా అయితే తెరపడింది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ 4th వీక్ కానీ అలాగే మార్చ్ 1st వీక్లో కానీ ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా తతంగం పూర్తి చేసే అవకాశాలు చాలా మెండుగా అయితే కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.